కామవరపుకోట మండలం తడికెలపూడి హర్షిత స్కూల్ వద్ద ఉద్రిక్తత. స్కూల్ చైర్పర్సన్ నందిగం రాణిని కస్టడీలోకి తీసుకున్న సిఐడి అధికారులు. చైర్పర్సన్ని సిఐడి అధికారులు తీసుకువెళ్తుండగా గేటు వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు. పోలీస్ డౌన్ డౌన్ అంటూ స్కూల్ విద్యార్థులతో వారు చేసిన తప్పులను తప్పించుకోవడం కోసం నినాదాలు చేసేలా ప్రోత్సహిస్తున్న యాజమాన్యం. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే కోట్లాది రూపాయల మోసాలకు పాల్పడి ఉన్నవారు రూమ్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటారు. అదే వారిని ప్రశ్నించడానికి వెళ్లిన అధికారులు మాత్రం మూకుమ్మడిగా ప్రజలు వారిని ఘేరావు చేస్తుంటే వారికి సమాధానం చెప్తుంటారు. ఇది వ్యవస్థ. ఓ పాఠశాల వ్యవస్థాపకురాలిపై లేదా వ్యవస్థాపకుడిపై రౌడీ మూకలు దాడి చేస్తే విద్యార్థులంతా కలిసి వారిని ఎదుర్కొన్నారంటే అదో అతిశయోక్తికరమైన విషయం. ఇక్కడ నేరస్తుల్ని పట్టుకునేందుకు పోలీసులు వస్తే విద్యార్థుల్ని అడ్డుపెట్టుకుని తప్పించుకుంటే ఇది ఏ తరహా అయిన విషయమని తెలపాలో తెలియని పరిస్థితి. ఒక్కరోజు పాఠశాలకు రాకపోతే మీ వాడు పాఠశాలకు రాలేదు అని తల్లిదండ్రులకు ఫోన్లు చేసి సమాచారం ఇచ్చే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇలా విద్యార్థుల్ని తమ సొంత అవసరాలకు, అది తమ నేరాలు కప్పిపుచ్చుకునేందుకు పాఠశాలకు వచ్చిన విద్యార్థులను ఇలా వాడుకుంటున్నామని తల్లిదండ్రులకు చెప్పారా? చట్టాన్ని గౌరవించాలని విద్యను బోధించే వారికే లేదు. ఇక ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులకు చట్టం గురించే నేర్పుతారు.